ట్రాఫిక్ రూల్స్ ను ప్రతి ఒక్కరూ పాటించాలని, టూ వీలర్ పై బయటకు వెళ్తే హెల్మెట్ ను తప్పనిసరిగా ధరించాలని భూపాలపల్లి ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. పిల్లలకు తల్లిదండ్రులు చిన్నప్పటి నుండే ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించాలన్నారు. స్మార్ట్ లివింగ్ ప్రోగ్రాంలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ట్రాఫిక్ రూల్స్ పై ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీ నిర్వహించినట్లు పాఠశాల అధ్యాపకులు తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు టూ వీలర్లు ఇవ్వద్దని కోరారు. ట్రాఫిక్ రూల్స్ పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. అనంతరం ఈ కార్యక్రమం ఉద్దేశించి భూపాలపల్లి ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాస్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ శ్రీ చైతన్య స్కూల్ వాళ్ళ సార్ల ఆధ్వర్యంలో, ప్రిన్సిపాల్ అండ్ అధ్యాపక బృందం ఆధ్వర్యంలో స్టూడెంట్స్ పిల్లల్ని తీసుకొచ్చి రోడ్డు సేఫ్టీ గురించి మరియు అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా హెల్మెట్ ధరించాలి, స్పీడ్ ఎక్కువ వేగం, అతివేగము ప్రమాదకరము, అలాగే ట్రాఫిక్ రూల్స్ పాటించాలనే ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళు ఒక ర్యాలీ తీయడం జరిగింది. దాన్ని ఇక్కడి ప్రజలు కూడా దాన్ని ఆస్వాదిస్తారని, వాళ్ళు చెప్పిన చిన్న పిల్లలు చెప్పిండ్రు కదా, వాళ్ళు చెప్పేదానన్నా కొంచెం వాళ్ళ మనసు కరిగి హెల్మెట్ వాళ్ళ ప్రాణానికి నష్టం జరగకుండా, అలాగే అతివేగం వాళ్ళ ప్రాణానికి నష్టం జరగకుండా అట్లా చూసుకుంటారని కోరుకుంటూ, ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా తల్లిదండ్రులకు సూచిక ఏంది అని అంటే, మైనర్ పిల్లలకి డ్రైవింగ్ ఇవ్వకూడదు. టూ వీలర్స్ కానీ లేదా ఫోర్ వీలర్స్ కానీ అట్లా మైనర్ పిల్లలకి ఇస్తున్నారు. దానిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు, హైకోర్టు డైరెక్షన్స్ ఉన్నవి. ఒకవేళ అటువంటి ఏమైనా పిల్లలు వాళ్ళు మారం చేసినా కానీ తల్లిదండ్రులు ఇవ్వకుండా చూసుకోవాలని కోరుచున్నాము.